హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ప్రతి ఏడాది అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. అంతేకాదు ఈ రోజు ప్రాముఖ్యత, ఏ విధంగా ఏర్పాటైంది తదితర విషయాలను స్మృతి పథంలోకి తీసుకురావడమే కాక రాబోయే తరాలకు చాటి చెప్పేలా ఈ దినోత్సవాన్ని అన్ని దేశాలు కలిసి ఘనంగా నిర్వహిస్తాయి. 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది ఈ రోజున ఐక్యరాజ్యసమితి వార్షికోత్సవం అంటే ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా నిర్వహిస్తారు. చరిత్ర, ప్రాముఖ్యత. ఐక్యరాజ్యసమితి అనేది అంతర్జాతీయ శాంతి భద్రతల దృష్ట్యా దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక ప్రభుత్వ సంస్థ. అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా దేశాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేలా సమన్వయం చేసే కేంద్రంగా ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. యుఎన్ దినోత్సవ వేడుకలు. యుఎన్ దినోత్సవం సాధారణంగా న్యూయార్క్లోని ప్రధాన కార్యాలయంలో ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీ హాల్లో ఐక్యతకు గుర్తుగా అన్ని దేశాలు కలిసి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. అయితే ఈ ఏడాది యుఎన్ డే ప్రత్యక్షంగా అన్ని దేశాలు వేర్వేరుగా ముందుగా రికార్డ్ చేసిన ప్రదర్శనలతో ఈ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించాయి. ఈ మేరకు అక్టోబర్ 21న రిపబ్లిక్ ఆఫ్ కొరియా శాశ్వత మిషన్ స్పాన్సర్ చేసిన బిల్డింగ్ బ్యాక్ టుగెదర్ ఫర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ అనే థీమ్తో ఈ దినోత్సవాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ 76 సంవత్సరాల క్రితం విపత్కర సంఘర్షణల నీడ నుంచి బయటపడే ప్రపంచానికి యుఎన్ ఆశావాహ దృక్పథంగా ఆవిష్కరించబడింది. ఇప్పటిదాకా ఐక్యరాజ్యసమితి దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం కూడా. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 24న నిర్వహించబడుతుంది. అభివృద్ధికి సంబంధించిన సలహాలు, సూచనల విషయంలో ప్రపంచ దేశాలు ఒకరికొకరు తోడ్పాటును అందించుకోవాలన్న ఉద్దేశంతో ఈ దినోత్సవం జరపబడుతుంది. 1972 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. 1970లో ప్రపంచ దేశాల అభివృద్ధి కోసం అంతర్జాతీయ అభివృద్ధి వ్యూహాన్ని స్వీకరించిన తేదీకి గుర్తుగా ఈ రోజు గుర్తించబడింది. 1972 మే 17న ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి సమావేశం సమాచార వ్యాప్తికి, వాణిజ్య అభివృద్ధి సమస్యలకు సంబంధించి ప్రజల అభిప్రాయాలను సమీకరించడానికి వివిధ కార్యక్రమాలను ప్రతిపాదించింది. ఇక ఈ తీర్మానాన్ని 3038గా పిలుస్తారు. దీనిని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1972 డిసెంబర్ 19న ఆమోదించింది. అభివృద్ధి సమాచారాన్ని పంచుకోవడానికి ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవాన్ని ప్రవేశపెట్టాలని ఈ తీర్మానం పిలుపునిచ్చింది. ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం మొట్టమొదటిసారిగా 1973 అక్టోబర్ 24న జరపబడింది. ప్రతి సంవత్సరం అభివృద్ధి సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి అంతర్జాతీయ సంస్థలు సహకారాన్ని అందించడం, వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కావాల్సిన అవకాశాలు, నైపుణ్యాల గురించి అవగాహన కార్యక్రమాలు, శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయటం దీని లక్ష్యం. ఇప్పటి వరకు ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు ప్రపంచ పోలియో దినోత్సవం కూడా. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి గుర్తించిన ప్రపంచ పోలియో దినోత్సవం. పోలియో అనే పదం పోలియో మైలిటీస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. పోలియో అంటే బూడిద.
మైలోన్ అంటే మజ్జ, ఎముక మధ్యలో ఈ వ్యాధి మొదలవుతుంది కాబట్టి దీనిని పోలియో వైరస్ లేదా పోలియోమైలిటిస్. వెన్నెముక, మెదడు, కాండంలోని నరాలపై దీని ప్రభావం ఉంటుంది. వ్యాధి బారిన పడిన వ్యక్తి అవయవాలను కదపలేకపోవటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటం, కొన్నిసార్లు ఇది తీవ్ర స్థాయికి చేరి మరణానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది. పోలియోమైలిటిస్ ముదిరితే పక్షవాతం అవుతుంది. ఇది ఒక ప్రాణాంతక అంటువ్యాధి. వయసుతో నిమిత్తం లేదు. అయితే ఎక్కువగా చిన్నపిల్లలపై దీని ప్రభావం ఉంటుంది. పోలియోకు కారణమైన వైరస్ పికోర్నా విరిడే కుటుంబం ఎంటోరో వైరస్ జాతికి చెందింది. పోలియో వైరస్ నేరుగా నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. అందువల్ల ఈ వ్యాధి సోకిన తర్వాత తగ్గే అవకాశం లేదు. అయితే పోలియో సోకిన అందరికీ ఇలాంటి ప్రమాదకర పరిస్థితి ఏర్పడదు. ఒకే రకమైన లక్షణాలు కనిపించవు. ఈ వ్యాధి 2 రకాలుగా ఉంటుంది. మొదటి రకం అబార్టివ్ పోలియోమైలిటిస్, రెండవ రకం పెరాలిటిక్ పోలియోమైలిటిస్. అబార్టివ్ పోలియోమైలిటిస్ జ్వరం, అలసట, వికారం, తలనొప్పి, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, దగ్గు, మెడ పట్టడం, శరీరంలో అన్ని భాగాలు నొప్పికి గురవటం ఇలాంటి సాధారణ లక్షణాలతో బాధిస్తుంది. కానీ ఇది మందులతో నయమవుతుంది. కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపదు. పెరాలిటిక్ పోలియోమైలిటిస్ ఇది చాలా క్లిష్టమైంది. నేరుగా నాడీ వ్యవస్థపైనే దాడి చేస్తుంది. శ్వాసకోశ కండరాలపై ప్రభావం చూపడం, మెదడు ఇన్ఫెక్షన్కు గురి కావడం లాంటి పరిస్థితుల్లో శాశ్వతంగా ఆ కండరాలు పనిచేయకుండా చేస్తుంది. ఒక్కొక్కసారి మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంది. అంతేకాదు, ఎలాంటి లక్షణాలు కనిపించకుండా కూడా పోలియో వైరస్ సోకే ప్రమాదం ఉంది కొందరిలో. అలాంటి సందర్భాల్లో శాశ్వత వైకల్యానికి గురి కావాల్సి వస్తుంది. పోలియో వైరస్ పిల్లల పేగులపై ప్రభావం చూపుతుంది. పిల్లలందరికీ ఒకే రోజు పోలియో టీకాను వేస్తారు. ఇది అందరి పిల్లలకు వర్తిస్తుంది. వ్యాధికారక వైరస్లను నాశనం చేస్తుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పోలియో ఇతర దేశాలకు వైరస్ వ్యాప్తి దృష్ట్యా భారత్ పోలియో నిర్మూలన కార్యక్రమం ఇప్పటికీ కొనసాగిస్తుంది. భారత్లో 2005లో 66, 2006లో 672, 2007లో 874, 2009లో 741, 2010లో 42, 2011లో 1 కేసు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచ పోలియో దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి అక్టోబర్ 24వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. మల్లికా షెరావత్ హిందీ భాషా చిత్రాల్లో ప్రధానంగా పనిచేసే భారతీయ నటి. షెరావత్ 1976 అక్టోబర్ 24న హర్యానాలోని హిసార్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం మోత్లో జాట్ కుటుంబంలో జన్మించింది. మల్లికా తండ్రి ముఖేష్ కుమార్ లాంబా, వారిది సేద్ జాజురామ్ అనే ప్రముఖ పరోపకారి జాట్ కుటుంబం. పుట్టినప్పుడు ఆమెకు పెట్టిన పేరు రీమా లంబా. రీమా అనే పేరున్న ఇతర నటీమణులతో గందరగోళాన్ని నివారించడానికి ఆమె మల్లిక అనే తెర పేరును పెట్టుకుంది. షెరావత్ అనేది ఆమె తల్లి పుట్టింటి వారి ఇంటి పేరు. తన తల్లి తనకిచ్చిన మద్దతు కారణంగా తల్లి పేరును ఉపయోగిస్తున్నానని ఆమె తెలిపింది. షెరావత్ మధురా రోడ్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. ఢిల్లీ విశ్వవిద్యాలయం మిరాండా హౌస్ నుండి తత్వశాస్త్రంలో డిగ్రీ పొందింది. అనురాగ్ సింగ్ ఠాకూర్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం కేంద్ర సమాచార బ్రాడ్కాస్టింగ్ శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడా శాఖల మంత్రి. ఠాకూర్ 1974 అక్టోబర్ 24న హిమాచల్ ప్రదేశ్కు చెందిన హమీర్పూర్లో జన్మించాడు. అనురాగ్ ఠాకూర్ HPCA అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నవంబర్ 2000లో జమ్మూ కాశ్మీర్ టీం నుండి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. అతను హిమాచల్ ప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక మ్యాచ్ ఆడాడు. 2000-2001 సీజన్లో జమ్మూ కాశ్మీర్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్గా జట్టును నడిపించాడు. ఆటలో జమ్మూ కాశ్మీర్ 4 వికెట్ల తేడాతో గెలిచింది.
లైలా ఒక భారతీయ సినిమా నటి. ఈమె హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాష చిత్రాల్లో నటించింది. 2022 మార్చి 25న ఈటీవీలో ప్రసారమైన ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోలో రోజా, ఆమనీలతో పాటు జడ్జ్గా లైలా బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చింది. ముంబైలో నివసిస్తున్న లైలా మోడల్ వృత్తిని హాబీగా చేపట్టింది. ఈమె బాలీవుడ్ డైరెక్టర్ మొహమ్మద్ కంట్లో పడి దుష్మన్ దునియాకా చిత్రంలో తొలి అవకాశం చేజిక్కించుకుంది. తర్వాత తెలుగు సినిమా దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి ఈమెను ఎగిరే పావురమా చిత్రంలో పరిచయం చేశాడు. ఆ తర్వాత ఈమె అనేక సినిమాల్లో నటించింది. ఈమెకు 2001, 2003 సంవత్సరాల్లో వరుసగా ఉత్తమ తమిళ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డులు లభించాయి. ఈమె గోవాకు చెందిన క్యాథలిక్ క్రైస్తవ కుటుంబంలో 1980 అక్టోబర్ 24న జన్మించింది. ఓంకార్ నాథ్ ధర్ జీవన్ అనే పేరుతో సుపరిచితుడు, ఒక భారతీయ నటుడు. జీవన్ హిందీ సినిమాల్లో మొత్తం 49 సార్లు నారదముని పాత్రను పోషించాడు. తర్వాత జీవన్ 1960లు, 1970లు, 1980లోని ప్రముఖ బాలీవుడ్ సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించారు. జీవన్ కుమారుడు కిరణ్ కుమార్ కూడా సినిమా నటుడు. జీవన్ ఒక కాశ్మీరీ పండిట్ కుటుంబంలో అక్టోబర్ 24, 1915న జన్మించాడు. చిన్నప్పటి నుంచి జీవన్ సినిమాలంటే ఆసక్తి ఉండేది. ఎప్పటికైనా సినిమా నటుడు కావాలని జీవన్ కలలు కంటూ ఉండేవాడు. జీవన్ తాత గవర్నర్ కాబట్టి వారి కుటుంబం ప్రభువుల్లో పరిగణించబడింది. జీవన్ 18 సంవత్సరాల వయసులో ఇంటి నుండి పారిపోయి ముంబైకి వచ్చాడు. అప్పుడు జీవన్ జేబులో 26 రూపాయలు మాత్రమే ఉన్నాయి. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.